ఇప్పుడు ఈ మార్నింగ్ 7:27కు మెడారంలోని ఐలాపూర్ డిస్టెన్స్లో చిన్న ఎర్త్క్వేక్ జరిగింది. మ్యాగ్నిట్యూడ్ 5.3 అండి. 5.3 40 కిలోమీటర్ డెప్త్లో ఈ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇది మనకు అప్ టు మహారాష్ట్ర వైబ్రేషన్స్ ఫెల్ట్ అయింది. రేడియస్ అప్ టు మహారాష్ట్ర వన్ కెన్ ఫీల్ ద ఎర్త్క్వేక్ వైబ్రేషన్స్ అండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఇది ఫ్యూచర్లో కూడా జరగచ్చా, ఇది సేఫా లేదా అని. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఏ ఇంచు కూడా ఇక్కడ ఎర్త్క్వేక్ జరగది, ఇక్కడ సేఫ్ అని ఏమీ లేదండి. మన కోడ్లో కూడా ఐఎస్ కోడ్లో కూడా జోన్ 1 ఇప్పుడు లేదు. జోన్ 1 అయితే ఎర్త్క్వేక్ ఛాన్సెస్ ఎక్కువ, ఎర్త్క్వేక్ వస్తానికి ఛాన్సే లేదు అని ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఎర్త్క్వేక్ రావచ్చు. మనం ఇప్పుడు జోన్ 2లో ఉన్నాము. జోన్ 2 అయితే ఇది చాలా సేఫ్ కంపేర్ టు జోన్ 3, 4, 5 అయితే చాలా డేంజర్. మనం 2లో ఉన్నాము. పూర్తిగా ఆంధ్ర, తెలంగాణ జోన్ 2లోనే ఉంటుంది. అన్నీ మనం సేఫ్ జోన్లో ఉంటాము. ప్యానిక్ ఏమో అవ్వద్దు. ఇప్పుడు వచ్చింది 5.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్. ఇది ఎలా వస్తుంది, ఏమి బ్యాక్గ్రౌండ్, వై ఎర్త్క్వేక్ ఇస్ కమింగ్ మీన్స్ ఎర్త్క్వేక్ ఎర్త్ పైన మనకు ప్లేట్స్ ఉంటుంది. అది టెక్టానిక్ ప్లేట్స్ అంటాము. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్స్నే ఉంటుంది. ఇంకోటి తాకినప్పుడు మనకి ఇలాగ ఎర్త్క్వేక్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అయితే ఎక్కడంతా టెక్టానిక్ ఫాల్స్ ఉంటుందో, ఫాల్స్ ఇస్తే మీకు కొంచెం క్రాక్స్ అని అనుకోండి. క్రాక్స్ ఎక్కడంతా ఉంటుంది, ఆల్రెడీ ఉంటుందో అక్కడ ఎర్త్క్వేక్ రావచ్చు. ఈ మ్యాగ్నిట్యూడ్ దానికి బట్టి అంటే ఎంత ఫాస్ట్గా ఈ మూమెంట్ జరుగుతుంది, ఎంత డెప్త్లో జరుగుతుంది, బేస్డ్ ఆన్ దట్ మీకు వైబ్రేషన్స్ ఫీల్ అవ్వచ్చు. మన ఇప్పుడు అప్ టు సేఫ్ గార్డర్స్ మన ఎలాగా ఫ్యూచర్లో సేఫ్గా ఉండొచ్చు. అయితే ఎర్త్క్వేక్ జరిగితే ఆ ప్లేస్లో ఏమీ డెత్ ఏమీ జరగదు. బిల్డింగ్స్ కొలాప్స్ అయితేనే ప్రాబ్లం వస్తుంది.